ఒక రైతులు సంవత్సర కాలం పాటు వాళ్ళ భూముల కోసం వాళ్ళ ఇండ్ల కోసం వాళ్ళు సర్వం కోల్పోతా ఉన్నారని చెప్పేసి స్వచ్ఛందంగా పోరాటం చేస్తూ ఉంటే, ఒక సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పోరాటాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి పెద్ద మనసుతోటి పెద్ద మనిషి లెక్క పెద్ద మనసు చేసుకొని సొంత బిడ్డల లెక్క సొంత నియోజకవర్గ రైతులను కాపాడుకోవాల్సింది పోయి ఇలా వాళ్ళందరినీ అరెస్టులు చేసి జైల్లో వాళ్ళకు నానా నరకం చూపిస్తూ ఉంటే నిజంగా ఇవాళ ఫోన్ చేసిర్రు నాకు. ఎక్కడ అదే లగచర్లకు వెళ్ళి మన వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఆడియో కూడా. లగచర్లకు వెళ్ళి ఒక అవ్వ ఏ అవ్వ ఫోన్ చేసింది తెలుసా నాకు. ఆ రోజు నేను ఆమె దగ్గరకు పోయినప్పుడు ఆడ ఆ ఊర్లకు పోయినప్పుడు నేను గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు ఇవి నాతో మాట్లాడింది చాలాసేపు. బయటలో కూడా ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది. ఆమెను ఇక చూడండి, ఇగో పోలీసోడు కొడితే పండు ముసలమ్మ గీ పండు ముసలమ్మని పోలీసోడు కొట్టుడు కొడితే ఇడగో కళ్ళకెళ్ళి నీళ్ళు గారుతా ఉన్నాయి, ఆమె కన్నుకు దెబ్బ తాకి ఇగో ఈ పైన కూడా ఇగో ఇక్కడ రక్తపు అది దెబ్బ తాకింది. ఇట్లా తోసేసిరంట చీకట్ల. ఆడియోలో చాలా చాలా బాధపడుతూ చాలా విషయాలు చెప్పింది. ఆడియో కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాం మన ఛానల్లో. ఎంత దుర్మార్గం, ఎంత నియంత, ఎంత ఎంత ఇంత నాకు తెలిసి నార్త్ కొరియాని కిమ్ కూడా ఈ రేంజ్లో పరిపాలించాడు. ఇంత నియంత ఇంత నిర్బంధంలో పరిపాలించాడు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారు. చూడండి ఒకసారి మీకు. ఇగో పాపము ఇంకొక మహిళని నైటు ఇక్కడ ఈ ప్రాంతంలో తొడ మీద చూపించుకోలేని ప్రాంతాల్లో ఇది మనం చూపించేట విజిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ చూపిస్తూ ఉంది. ఇంకా చెప్పుకోని చోట్ల చెప్పుకోని విధంగా రొమ్ము మీద కాళ్ళు పెట్టి గొంతు మీద కాళ్ళు పెట్టి భార్యాభర్తలు ఇంట్లో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి భార్యను అక్కడ ఇష్టం వచ్చినట్టు తోసేసి బూతు మాటలు మాట్లాడి అక్కడ అది చేసి వాళ్ళని ఈ భర్తలను గుంజుకపోయినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మామూలుగా కాదు. నీకు భూమి కావాలి, వాళ్ళ భూముల కోసం వాళ్ళ ప్రాణాలను వాళ్ళ మానాలను కూడా లెక్క చేయకుండా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తూ ఉంది. చూడండి పాపం తొడ కమిలిపోయేటట్టు కొట్టిరు. తొడ కమిలిపోయేటట్టు చూపించుకుంటారా లేడీస్? కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పాప అమ్మ చూపిస్తుంది చూడు. ఇదేంది? ఇది ప్రభుత్వ పాలననా, అరాచకమైనటువంటి పాలననా, ఏం పాలన? ఇంకా చేసింది సొక్కమైన పని, ఇంకా మీరు చేసేది ఈ పని, ఇంకా ఇది పార్టీలకు ఊసేసి ఈ పార్టీ అందులో ఉంది, ఆ పార్టీ అందులో ఉంది, ఆయన్ని అరెస్ట్ చేస్తా తుప్ప ఊస్తారు జనం మీరు చేసేటువంటి కార్యక్రమానికి. ఇంకా ఆయన్ని అరెస్ట్ చేస్తా, దేనికి అరెస్ట్ చేస్తావా? అరెస్టు చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అరెస్టు చేయాల్సి వస్తే తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయాలి, అరెస్టు చేయాల్సి వస్తే ఈ పార్టీ అధ్యక్షుడు అయితే అధికార పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలి. దేనికి అరెస్ట్ చేస్తావు వేరే వాళ్ళని? ఆడ గ్రామాల ప్రజలు ఒక పార్టీలో ఉన్నారా? అందులోనే ఇదే 46 మందిలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నేను వాళ్ళ లిస్టు కూడా తీస్తా సమయం వచ్చినప్పుడు. ఇక కొంచెం నాకు ఆ ఫిల్టర్ చేసే వరకు ఆ 5 గ్రామాల మీద నేను కొంత 4-5 సార్లు 2-3 సార్లు అక్కడ పోయి వాళ్ళతో నేను అసలు ఏమైతా ఉంది అని చెప్పేసి వాళ్ళ పోరాటంలో ఏం జరిగినా నాకు ప్రతిసారి ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. అన్నా గిట్లా మేము ర్యాలీ చేస్తూ ఉన్నాం, అన్నా మేము ఇది చేస్తూ ఉన్నాం, మీరు కవర్ చేయండి, ఏ ఛానళ్ళు చూపిస్తలేవు, ఏ పత్రికలు రాస్తలేవు అంటే మనం వాళ్ళ పక్షాన్ని నిలబడినాం. న్యూస్ లైన్ తెలుగు కానీ తెలంగాణ పత్రిక కానీ మొదటి నుంచి వాళ్ళ పక్షాన్ని నిలబడింది. కాబట్టి ఇలా మేము ఈ మాత్రమన్న దాన్ని ఫిల్టర్ చేయగలిగినాం. ఇలా పార్టీల పరంగా చూస్తారు. ఒక రైతు పోరాటాన్ని వాళ్ళ భూముల కోసం వాళ్ళ హక్కుల కోసం చేస్తే రాత్రిపూట మధ్యరాత్రి పూట కరెంటు కట్ చేసి నెట్టు బంద్ చేసి అన్ని బంద్ చేసి దొంగల లెక్క లైట్లు వేసుకొని పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్లకు జొర్రి మహిళలను భయపెట్టించి దెబ్బలు కొట్టి మర్మంగాల మీద కాళ్ళు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని మొగోళ్ళని గుంజుకొని పోతే ఇలా వాళ్ళ బిడ్డలు లేక అప్స్కాండింగ్లో ఉన్నటువంటి పిల్లలు మొత్తం భయపడతా ఉన్నారు. నా కొడుకు ఏడకు పోయిండో, ఏ గుట్టలకు పోయిండో, ఏడు దాచిపెట్టుకున్నాడో అని చెప్పేసి. ఒకప్పుడు ఏంది అన్నలు పోతే ఎట్లయితే అదైతుందో ఇప్పుడు ఆ 5 గ్రామాల ప్రజలల్లో అలాంటి ఉద్రిక్తమైన పరిస్థితి, అలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఏంది? తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఇంకేమన్నా? ఎందుకు ఇంత నిర్బంధం? దేనికోసం? ఎవరి కోసం ఈ నిర్బంధం? ఆ భూములలో ఏముంది? ఆ 1500 ఎకరాలను చూపిస్తా ఉన్నాం. అఫీషియల్గా 3000 ఎకరాలు సేకరిస్తా ఉన్నావు. ఆ 3000 ఎకరాలలో ఏముంది? ఏమన్నా బంగారు ఖనిజాలు ఉన్నాయా? ఏమన్నా యురేనియం లాంటి విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయా? గ్రానైట్ ఉందా? ఏముంది? ఎందుకు ఆ 5 గ్రామాల ప్రజల భూముల మీద అంత కన్నెందుకు పడింది?
ఇంత ఆందోళన చేస్తున్నా, ఇంత లొల్లి చేస్తా ఉన్నా దేనికోసం పడింది? అక్కడ అల్లుని కంపెనీలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఆ అల్లుని కంపెనీలు నిజమేనా? ఇవన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రజలందరూ ఆయనకు ఓటేసారు ప్రత్యక్షంగా. ఆయన వాళ్ళ ఎమ్మెల్యే, ఆయన చెప్పాలి సమాధానం. ఏం అధికారం ఉందని తిరుపతి రెడ్డి పోతాడు కాన్వాయిన్లు వేసుకొని? ఆయన ఎవరు అసలు? కొడంగల్కి ఆయనకి ఏం సంబంధం? ఆ ప్రజలు ఆయనకు ఓట్లు వేసిర్రా? ఏంటిది ఆయన అసలు? తిరుపతి రెడ్డి పోయి ఆ లగచర్లకు పోయి చెప్తా ఉన్నాడంట అందరికీ, ఇలా ఎవరేమో చేసినా కానీ ఫార్మా కంపెనీలు వస్తాయి, మీరు ఏం చేసినా వస్తాయని చెప్పేసి దబాయిస్తూ ఉన్నాడంట. ఏం దుర్మార్గం ఇది? ఏమైనా మాట్లాడితేనేమో గిట్లా మాట్లాడతారా గట్లా మాట్లాడతారా అంటారు. ఆడ 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 మీడియా కూడా మాలాంటి వాళ్ళ మీడియా పోవడానికి భయపడతా ఉన్నారు పరిస్థితి. ఎందుకంటే అక్కడ గ్రామాల ప్రజలనే మొత్తము భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మళ్ళాంటి వాడు ఎవడన్నా వస్తాడేమో అని చెప్పేసి ఆ 5 గ్రామాలకు పోయే దారులలో మొత్తం కాపలా కాసుకొని కూస్తున్నారు కాంగ్రెస్ కుక్కలు. దేనికంత భయం? ఎందుకంత భయం? తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోండి. యావత్ తెలంగాణ మొత్తం ఈ 5 గ్రామాల ప్రజలకు మనము అండగా ఉండాలి. లేకపోతే చాలా దుర్మార్గం. ఇవాళ వాళ్ళ ఊరు, రేపు మన ఊరు. అసలు ఇక్కడ అర్థం కాని పెద్ద కాన్స్పిరసీ, పెద్ద అనుమానం ఏంటంటే ఈ 5 గ్రామాలలో ఉన్నటువంటి భూముల మీదే ఎందుకు రేవంత్ రెడ్డి కన్ను పడ్డది? ఈ 5 గ్రామాల్లో సేకరించాలనుకుంటున్నటువంటి 3000 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కింద ఉన్నటువంటి భూములు ఉన్నాయి అదే కొడంగల్లో. అదే మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు ఏదో రెడ్డి ఉంటుంది. ఆయన చెప్పిండంట, అరే బాబు అక్కడ వాళ్ళ తండాల భూములు ఎందుకు, వాళ్ళందరూ మన మెజారిటీగా మన కాంగ్రెస్ పార్టీ కోటేసినటువంటి వాళ్ళు, ఇటు సీలింగ్ యాక్ట్లు ఉన్నాయంటే నో నాట్ సైడ్ పోతాడు. ఎందుకు మరి? ఈ భూములలో ఏమన్నా బంగారు గనులు ఉన్నాయా, లేకపోతే యురేనియం లాంటిది ఉందా, ఏమన్నా విలువైనటువంటి ఖనిజ సంపద ఉందా? ఏముంది ఈ 5 గ్రామాల భూములల్లా? ఏమన్నా టెస్టులు ఏందేందో వచ్చి టెస్టులు రాత్రిపూట డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయంట. మరి దేనికోసం అంత హడావుడి? ఎందుకోసం అంత హడావుడి? సో కాబట్టి ఇదంతా కూడా పెద్ద అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పేదల భూములల్లా ఎందుకు ఇంత స్పెషల్గా ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నాడో దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉన్నదనేది అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇలా పార్టీల పరంగా మాట్లాడితే మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 13 మంది ఉన్నారు. ఇందులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో 5 ఉన్నారు, అప్స్కాండింగ్లో ఉన్నటువంటి వాళ్ళలో 8 మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు దాకా బలియేదామా, లేకపోతే ఆ పార్టీ కుట్రని చెప్పుదామా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈయన ఏవన్గా ఉన్నటువంటి ఇక్కడ ఏవన్గా ఉన్నటువంటి భోగమోని సురేష్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆయన పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసిన వాడికి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసి ఇది చేస్తే మరి మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్స్కాండింగ్లో ఉన్న వాళ్ళు 8 మంది ఉన్నారు. అరెస్ట్ అయ్యి జైలుకు పోయినటువంటి వాళ్ళలో 5 మంది ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎట్లా దీనికి అర్థం ఏంటిది? సో కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ కంప్లీట్గా మళ్ళీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. ఇవాళ రోడ్ల మీద ఓట్లెండ వేసుకొని కూర్చున్నారు రైతులు. పత్తులు మిల్లులకు వస్తున్నాయి, మిల్లుల కాడికి వస్తున్నాయి, సిసిఐ కేంద్రాల కాడికి వస్తున్నాయి. ఆడ పత్తి కొనేటోడు దిక్కులేడు, ఆడ ఒడ్లు కొనేటోడు దిక్కులేడు. ఈడ ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేసిన మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పటికీ యాసంగి సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. ఆ పెట్టుబడి సాయం ఇప్పుడే నేస్తాడా ఏడా తెలుస్తలేదు. మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, దీని మీద చర్చ నడవాలి. ఇలా ఎవరు రైతుల కాడుకోవద్దు, ఎవరు మిల్లుల కాడుకోవద్దు, ఆందోళన చేయొద్దు, ప్రజలు మొత్తం దీని గురించే మాట్లాడుకోవాలి. మీడియా అంతా కుక్కకు బొక్క దొరికినట్టు, బొక్క ఎక్కడ కనపడితే అక్కడ ఉరుకుతుంది కుక్క. సో మన మీడియా కూడా ఎక్కడ హాట్ టాపిక్ ఉంటే అక్కడ ఉరుకుతుంది. ఈ రైతులు పోతామే, ఈ పత్తి రైతులు పోతామే, ఈ రైతులు పోతామే, రైతు భరోసా రాకపోతేమే, ఏం రాకపోతేమే. ఇది ప్రజాపాలననా? ఇది పనికి మాలిన పాలన, ఇది చేతగాని పాలన, దద్దమ్మ పాలన. ఇది ప్రజాపాలన అవుతుంది. రైతుల ఒడ్లు కొనాలి బరాబర్, కొనేసి నువ్వు ఇస్తున్నటువంటి 500 బోనస్ ఇవ్వాలి, అది ప్రజాపాలన అవుతుంది. ఇట్లా సొంత నియోజకవర్గ ప్రజల మీద పగబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళంతా ఆ పార్టీ వాళ్ళు, ఈ తెలివి కూడా చూసారా మీరు ఎట్లా చేసిరో? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అప్స్కాండింగ్ లెక్క కొంత ఎక్కువ మందిని చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ మీకు అర్థం కాదు. నేను నిజంగా కూడా బాధపడతా ఉన్నా ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, అప్స్కాండింగ్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళని చెప్పడానికి. ఎందుకంటే దరిద్రమైనటువంటి రాజకీయం నడుస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇట్లా ఏ పార్టీ వాడైతుంది ఆ పార్టీ నాయకులకు భూములు ఉండవా, కార్యకర్తలకు భూములు ఉండవా? అలా భూములు పోతే బాధ ఉండదా?
ఇదేం పనికి మాలిన వ్యవహారం? తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోండి. ఇది చాలా ఇది అలా ఆ కొడంగల్లో ఉన్నటువంటి 5 గ్రామాల వరకే అనుకుంటున్నాం మనం. కానీ రేపన్నాడు నీ ఇంటికి వస్తుంది, నా ఇంటికి వస్తుంది సమస్య. అప్పుడు నువ్వు ఓనుకోటేసావో నిన్ను ఆ పార్టీ కార్యకర్త లెక్కను దాని కింద కౌంట్ చేసి నీది పోయినా ఏం కాదు. ఇలా కాంగ్రెస్ బ్యాచ్ ఒకటి తయారైంది సోషల్ మీడియాలో. వాడెవడో చెప్తా ఉంటాడు, మీరు వీళ్ళ మాటలు నమ్మకరు, వాళ్ళ మాటలు నమ్మకరు. ఆయన భూమి పోతే అర్థమవుతుంది. ఆయన ఇల్లు ఉన్న పలంగా పోయి ఆ ఫార్మా కంపెనీలలో కొట్టకపోతే అర్థమవుతుంది ఆ బాధ ఏందో, ఆ ఆవేదన ఏందో. మనం పుట్టిన కానుంచి మన తాతలు, మన అయ్యలు, మనము అందరం అదే భూమిలో పుట్టి అదే భూమిలో మనము పెరుగుతూ ఉంటే ఉన్న పలంగా ఆ భూమిని వదిలిపెట్టు, ఆ ఇల్లును వదిలిపెట్టు అంటే ఎంత బాధ ఉంటుందో అది అందరికీ అర్థం కాదు. అది ఎట్లా అర్థమవుతుంది? ఇలా మస్తే మాట్లాడతాం, బయట నిలబడి మస్తే మాట్లాడతాం. ఆ భూములు కోల్పోయి బయటకు వస్తే ఇలా నువ్వు ఆ భూములు తీసుకున్నావు. ఒక రైతుకు 10 ఎకరాల భూమి ఉందనుకో, 10 ఎకరాల భూమిని నువ్వు 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారం, ఇదే దరిద్రమైన కాంగ్రెస్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చినా కానీ దానికి ఎంత ఇస్తావు నువ్వు? మహా అయితే 10 లక్షలు కూడా ఇవ్వలేవు ఎకరానికి. ఆ 10 లక్షలకు ఎకరం భూమి కొనిపిస్తావా? నువ్వు చూద్దామా? కొడంగల్లో కొనిపిస్తావా? మొత్తం యావత్ తెలంగాణ మొత్తంలో 10 లక్షలకు ఎకరం దొరుకుతావు చూపిదుప్ప. వాళ్ళకు పోయినటువంటి భూమి అటువంటి భూమి దొరకాలి, అట్లనే రోడ్డు పక్కన ఉండాలి, అట్లనే ఉండాలి. చూపి దొరుకుతుందా? ₹1 కోటి పెట్టే దొరకదు అటు రోడ్డు పక్కన భూములు. ఆ హకింపేటకు పోలేపల్లికి పోయే రోడ్లలో ₹1 కోటి నడుస్తుంట మనటి వరకు. ఈ ఫార్మా కంపెనీ అనేది రాగానే ఆడ 10 లక్షలకు కాదు కదా 5 లక్షలకు కూడా కొంటోటి దిక్కు దివాన్ లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు నువ్వు ఎకరానికి 10 లక్షల చొప్పున కట్టిస్తే ₹1 కోటి వచ్చినాయి. ఆ ₹1 కోటి పెడితే మళ్ళీ 10 ఎకరాలు వస్తాయా చెప్పు? మళ్ళీ పోయి 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కొని మళ్ళీ అది చేయాలి. కాబట్టి రైతులని మీరు 5 గ్రామాల ప్రజల రైతులు కూడా మీరు మాకు ఏ రైతు బంధు వద్దు, ఏ సంక్షేమ పథకాలు వద్దు, మాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మాకు మా భూములు మాకు ఉంచండి, మా ఇండ్లు మాకు ఉంచండి, ఏకగ్రీవ తీర్మానం చేసిరాళ్ళు. అప్పుడైనా సోయి రావాలి. ఏదైనా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ చేసుకోవాలి, పోయి సీలింగ్ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మొత్తం దొరల భూములు ఉన్నాయి. దొరలు అంటే అక్కడ రెడ్లు, ఆ రెడ్డి పటేళ్ల భూములు ఉన్నాయి కాబట్టి ఆ రెడ్ల భూములు ముట్టుకుంటే వాళ్ళు ఊకోరు కదా. అందుకని పేద ప్రజలు కావాలి. పాపం అమాయకులు కదా, ఇంకా తండా ప్రజలు లంబాడి బిడ్డలు ఇంకా అమాయకులు కదా. అందుకే ఇష్టం వచ్చినట్టు ఇట్లా కొట్టాలి, ఇగో ఇట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టాలి, ఇట్లా వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూడాలి, పోయి అలా భూములు గుంజుకోవాలి, భయపట్టి భయభ్రాంతులకు గురి చేసి. ఇది ఎక్కడి దుర్మార్గం? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేల్కోకపోతే ఈ కాంగ్రెస్ అరాచక పాలన ఇంకా దుర్మార్గంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వీళ్ళందరూ కూడా మీకు ఓట్లేసినటువంటి వాళ్ళు, అలా ఓట్లేసినటువంటి ప్రజలను మీరు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. కానీ అలా వాళ్ళకు మీరు కాలయముని లెక్క తయారయ్యారు. ఏడంగా వస్తావో పెద్ద మనిషి అవ్వ మాట్లాడుతుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నాకు ఏడికెళ్ళి వస్తారో తెలుస్తలేదు నాయన, మా పిల్లలేమో ఎక్కడో పోయిర్రు, మేము ఆడోళ్ళమే ఉంటున్నాం, ఇంట్లో భయం అవుతుంది మాకు, రాత్రిపూట కరెంట్లు గంటల సేపు కట్ చేస్తూ ఉన్నారు, ఏడికెళ్ళి వస్తున్నారో ఎట్లా వస్తున్నారో మాకు భయం అవుతుందని చెప్పేసి అవ్వ ఏడుస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది నిజంగా. ఇదేం దుర్మార్గమైన పాలన, ఇదేం కథ? మరి గింత నీచంగా గింత నికృష్టంగా ఉంటుందా అని చెప్పేసి నీకు ఓటేసిన పాపానికి వాళ్ళందరూ ఇలా చెట్టుకోడు పుట్టకోడు అయ్యి పారిపోవాలి. ఇంట్లో పిల్లలు ఉన్నా లేనోళ్ళ లెక్క వాళ్ళు ఆడోళ్ళు ఇంట్లో వాడి ఏడవాలి, తొడలు వాసిపోతాడు, మీతో తన్నులు తినాలి. ఇదేనా మీరు చెప్పేది? ఇదేనా మీరు చూపించే ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో అనుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇలా నువ్వు చూపిస్తున్నావు ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులు ఎట్లా ఉన్నాయో అట్లా చూపిస్తా ఉన్నావు తెలంగాణ ప్రజలకి. ప్రజలారా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా తెలంగాణ సమాజము ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నిజంగా ఏమున్నాయి మరి ఆ 5 గ్రామాల? నీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే 5 గ్రామాల దాంట్లో ఏమున్నాయి? ఆ భూములలో ఏమున్నాయి? లగ్గె బిందెలు ఏమైనా ఉన్నాయా? మరి ఏమున్నాయి? ఎందుకు పాపం ఆ పేద ప్రజలని గాలని గీల ముఖాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పు? ఏం కోటీశ్వర్లా ఏమన్నా? నేను ఆ ఊర్లకు పోతే పాపం ఒక్కరొక్కరు వాళ్ళు అప్పుడప్పుడే కట్టుకుని ఆడ ఒక్కొక్క ఆయన ఇల్లు అప్పుడప్పుడే ఆ సంవత్సరం పూటనే కట్టుకున్నట్టున్నారు. కొత్త ఉన్నాయి ఇండ్లన్నీ. ఇంకొంతమంది రంగులు కూడా వేయించుకోలే. ఇప్పుడు ఆ ఊర్లో పోతాయంట అన్నీ. ఎంత బాధ ఉంటుంది చెప్పండి? రూపాయి కష్టపడి నిజంగా కూడా ఎట్లా ఉంటుందంటే ఈ గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు ఎట్లుంటారంటే పొట్ట చేత పట్టుకొని ఆడ ఊర్లో భూమి ఉన్నా ఏమున్నా అమ్మ నాయన చూసుకుంటారు. మనలాంటి ఎంగు పోరగాళ్ళందరూ చదువుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోలు పట్టుకొని వచ్చి హైదరాబాద్లో ఇదే కార్మన్ ఘాట్లా, ఇదే ఎల్బీ నగర్లా, ఇదే బంజారాయిల్స్లా ఆటోలు కట్టుకొని ఆటోలను తిని ఆటోలను పండుకొని రూపాయి కూడా పెట్టుకొని ఊళ్ళో ఇల్లు కట్టుకున్నారు.
అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇండ్లు ఇలా మొత్తం ఉన్న పరంగా నువ్వు ఊరగొట్టిపోతా అంటే, నీకు ఫార్మా కంపెనీ వచ్చి ఆ ఇండ్లు మింగుతా అంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళ పానం ఎట్లా ఒప్పుకుంటుంది? రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్నావు కదా పెద్ద బంగ్లా బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 45లా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లా పెద్దమ్మ గుడి వెనక కట్టుకున్నావు కదా. నీ ఇల్లు నువ్వు కూలగొట్టి ఆడ పెద్ద కంపెనీ పెడతా అంటే ఎట్లా ఉంటుంది నీకు? ఇప్పుడు కూలగొట్టనిస్తావా నువ్వు? లేకపోతే ఆడ కట్టుకున్నావు కదా కుంటని కబ్జా చేసి కొడంగల్లా, దాన్ని కూలగొట్టి కడతా అంటే ఒప్పుకుంటావా? నీ అన్న ఇంటిని ఎందుకో నోటీసులు ఇవ్వగానే హైడ్రా ఎంటనే 30 రోజులలో పోయి కోర్టుకు పోయి నోటీస్ తెచ్చుకొని దాన్ని కాకుండా చేస్తేవి అంటే నీ అన్నకే ఒక న్యాయం, ఆడ నీ సొంత నియోజకవర్గం నేను గెలిపించినటువంటి ప్రజలకేం ఒక న్యాయమా? నీ అన్న ఇల్లు కూలగొట్టాల్సి ఉంటుంది కదా. మరి ఈడ ఎందుకు నోటీస్ తెచ్చుకొని ఎందుకు ఆపినావు? అదేదో పెద్ద ప్రచారం చేసిన ఈ సిగ్గులేని మీడియా మొత్తం. సొంత అన్నకు కూడా నోటీసులు ఇచ్చింది, ఓ కట్టగట్టింది అని చెప్పి కూలగొట్టకపోయే ఏమైపోయా? మాట్లాడుతుంటే బొచ్చలు ఉన్నాయి ఇట్లా. నీ అల్లునికి ఏమో కంపెనీలు పెడుతున్నావు అంటాడా, ఈడనేమో మూసినా నువ్వు దోసుకో, నీ తమ్ముడేమో దేశమంతా తిరుగుకుంటా భూముల దందాలు చేస్తాడు, మీ ఆమెనేమో కార్పొరేషన్లు హోమ్ మినిస్టర్ మంత్రి పదవులు చక్క పెడతా ఉంటుంది, నీ బిడ్డనేమో సోషల్ మీడియా చూస్తూ ఉంటుంది, నీ బామ్మారికేమో అమృత్ స్కీమ్ పెట్టు, ఇంకొక తమ్మునికేమో ఆ అమెరికాలో ఉంటే మీరు డబ్బులు పంపిస్తున్నారో మరి అక్కడి నుంచి సంపాదించి పెడుతున్నాడు, 1000 కోట్ల పెట్టుబడులు అక్రమంగా వచ్చేస్తాయి, ఆయన కంపెనీకి ఎలిజిబిలిటీ ఉండదు. నీ తిరుపతి రెడ్డి, నీ అన్న తిరుపతి రెడ్డి ఏమో కొడంగల్ని వెళ్తూ ఉంటాడు, పేదల భూములు మింగుతూ ఉంటాడు. అసలు ఎక్కడ సంత ఇదంతా? ఏడు సంత ఇది? నువ్వు ఒక్కరికి గెలిచిన పాపానికి ఇంతమంది ఆ రాష్ట్రం మీద వాడు దోసుకొని తినడానికి ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది మొత్తం. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఇదంతా కూడా 100% సమాజం ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని చేరవేయాలి. ఇవాళ అరెస్టులు గిరెస్టులు అని చెప్పేసి డ్రామా చేస్తూ ఉన్నారు కదా. అరెస్టులు చేయాల్సి వస్తే ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, జైలుకు పోయినటువంటి వాళ్ళు 5 కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ మరి అలా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను అరెస్ట్ చేస్తారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా, ఆ జిల్లా మంత్రిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఈ వాస్తవాలను 10 మందికి తెలియజేయండి. 10 మందికి తెలియజేయండి. కొడంగల్ మొత్తం తెలిసిపోవాలి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది. నేను చెప్పేది తప్పు అయితే తప్పని చూపించండి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో మీకోసం జెండా మోషనలు గారా ఇలా కావచ్చు, ఇలా వాళ్ళ భూములు మింగుతున్నావు కాబట్టి నీ పార్టీకి నీకు దూరంగా ఉంటే ఉండవచ్చు. కానీ వాళ్ళు కాంగ్రెస్ కదా ఓటేసి గెలిపించారు కదా, నీకోసం తిరిగిరు కదా జెండా పట్టుకొని. నువ్వు గెలవంగానే ఎగిరిరు కదా పాపం అమ్మాయికులు లెక్క రోడ్ల మీదకి వచ్చి.